మనం ఇప్పుడు ఇన్ఫినిటివ్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటి? ఈ పదం పక్కన పెడితే నిజానికి సింపుల్ గా మనము టు అనే పదాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాం. TO2 TO2 బస్సుల పైన చూస్తూ ఉంటాం బెంగళూరు టు హైదరాబాద్. ఓకే, టూ అంటే వరకు అని మాత్రమే మనకు తెలుసు. బట్ ఆ టూ కి చాలా హిస్టరీ ఉంది, చాలా మిస్టరీ కూడా ఉంది. సో ఇప్పుడు ఆ టూ అనే పదాన్ని మనం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. జనరల్ గా TO2 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వరకు, అక్కడికి, ఆ డెస్టినేషన్ ని తెలిపే పదంగానే మనకు తెలుసు. బట్ టూని మనం ఎన్ని విధాలుగా వాడచ్చో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. టూని మనం ఎలా ఉపయోగిస్తాము అంటే కారణాన్ని తెలపడానికి మనం టూని ఉపయోగిస్తాం. టూకి కారణం తెలిపేంత ఉందా సార్ అంటే ఖచ్చితంగా ఉందండి. టూని మనం కారణాన్ని విశ్లేషించడానికి, కారణాన్ని చెప్పడానికి టూని ఉపయోగిస్తాం. ఎలా ఉపయోగిస్తామంటే ఒకసారి ఇవి గమనించండి. వెళ్ళటానికి అంటాను, వెళ్ళటానికి. కొనటానికి, నా దగ్గర డబ్బులు లేవు, కొనటానికి. నాకు ఇంట్రెస్ట్ లేదు, రావటానికి. నాకు ఓపిక లేదు, వినడానికి. నాకు టాలెంట్ లేదు, డాన్స్ చెయ్యడానికి. నాకు ఐడియా లేదు, ఇంప్లిమెంట్ చేయడానికి. నాకు మనీ లేదు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఈ టానికి డానికి డానికి అని ఉంది కదా, ఆ టానికిని ఎలా చెప్తామంటే టూతో మనం చెప్తామన్నమాట. నా దగ్గర మనీ లేదు, కొనడానికి, టు బై. కొనడానికి, టు బై. నాకు అవసరం లేదు, రావటానికి, టు కమ్. నాకు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళటానికి, టు గో. అంటే టూ పక్కన నేను ఏం చేస్తున్నానంటే V1 యూజ్ చేస్తున్నానండి. టూ పక్కన నేను V1 యూజ్ చేశానంటే ఆ పనికి సంబంధించి టానికి అన్న అర్థం వస్తుంది. నాకు ఇష్టం లేదు, హెల్ప్ చెయ్యటానికి, టు హెల్ప్. నా దగ్గర పెన్ లేదు, రాయటానికి, టు రైట్. నాకు ఓపిక లేదు, పాడటానికి, టు సింగ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది, డాన్స్ చెయ్యడానికి, టు డాన్స్. నా దగ్గర మనీ ఉంది, కొనటానికి, టు బై. నా దగ్గర ఫుడ్ ఉంది, డిస్ట్రిబ్యూట్ చేయడానికి, టు డిస్ట్రిబ్యూట్. నా దగ్గర విశాలమైన హృదయం ఉంది, సర్వ్ చేయడానికి, టు సర్వ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది, క్లాస్ వినడానికి, టు లిజన్. అంటే ఏదైనా కూడా చెయ్యడానికి అని దానికి కారణంగా తెలిపేటప్పుడు మనం టూ పక్కన V1 ని యూజ్ చేస్తామండి. టూ పక్కన V1 ని యూజ్ చేస్తాం. జస్ట్ 2 + V1 పెడితే ఆ పనిని ఒక కారణంగా మనం తెలుపుతూ ఉన్నాం. దీన్ని మనం సెంటెన్స్ లో ఎలా ఉపయోగిస్తామో పరిశీలిద్దాం. జనరల్ గా నేను బుక్స్ రాస్తాను, ఐ రైట్ బుక్స్. ఎందుకు రాస్తాను బుక్స్? నాకంటూ ఒక పర్పస్ ఉంటుంది కదా. బుక్స్ ఎందుకు రాస్తాను? పేజ్ లైక్ చేయడానికి కాదు కదా. ఓకే, బుక్స్ ఎందుకు రాస్తానంటే ఇన్స్పైర్ చేయడానికి బుక్స్ రాస్తాను. ఐ రైట్ బుక్స్ టు ఇన్స్పైర్. ఐ రైట్ బుక్స్ టు ఇన్స్పైర్. ఫైన్. అదే విప్లవం తీసుకురావడానికి రాస్తాను అని చెప్పాలనుకోండి, ఐ రైట్ బుక్స్ టు రెవల్యూషనైజ్. అంటే టూ పక్కన ఆ కారణాన్ని తెలిపే V1 ని నేను ఉపయోగిస్తూ ఉంటాను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానండి, ఐ లెర్న్ ఇంగ్లీష్. ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటాను? టు ట్రావెల్. నేను ట్రావెల్ చేయడానికి నేర్చుకుంటాను. ట్రావెల్ చేయడానికి ఇంగ్లీష్ ఎందుకు? అరౌండ్ ద వరల్డ్. ప్రపంచం అంతా చుట్టేయడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఆమె నన్ను కలిసింది, షీ మెట్ మీ. ఎందుకు కలిసింది? ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి కలిసింది. షీ మెట్ మీ టు సాల్వ్ ద ప్రాబ్లం. షీ మెట్ మీ టు సాల్వ్ ద ప్రాబ్లం. రఘు నాకు మనీ ఇచ్చాడు. రఘు గేవ్ మీ మనీ. ఎందుకు ఇచ్చాడు? టు హెల్ప్ మీ. నాకు సాయం చేయడానికి నాకు మనీ ఇచ్చాడు. మా ఫాదర్ నాకు షూస్ ఇచ్చారు. మై ఫాదర్ గేవ్ మీ షూస్. ఎందుకు ఇచ్చారు? రన్ చేయడానికి ఇచ్చారు. మై ఫాదర్ గేవ్ మీ షూస్ టు రన్ ఎవ్రీ మార్నింగ్. మేము వాళ్ళని కలుస్తూ ఉన్నాము. వి ఆర్ మీటింగ్ దెమ్. ఎందుకు కలుస్తూ ఉన్నాము? డిస్కస్ చేయడానికి కలుస్తూ ఉన్నాము. వి ఆర్ మీటింగ్ దెమ్ టు డిస్కస్.
మా మదర్ నన్ను షాప్ కి పంపారనమాట. మై మదర్ సెంట్ మీ టు ఎ షాప్. ఎందుకు? టు బై వెజిటబుల్స్. మా ఫ్రెండ్ మై ఫ్రెండ్ ఓపెన్ ఎ బుక్. మై ఫ్రెండ్ ఓపెన్ ఎ బుక్. మా ఫ్రెండ్ ఒక బుక్ ని ఓపెన్ చేశారండి. ఎందుకు? టు రీడ్, చదవడానికి బుక్ ఓపెన్ చేశారు. హీ విల్ బ్రింగ్ ఎ స్టోన్. అతను రాయిని తీసుకొచ్చాడు. రాయిని ఎందుకు తీసుకురావచ్చు? బహుశా విసరడానికి. ఆ విసరడాన్ని ఏమంటాం? V1 అంటే త్రో అంటాం. హీ విల్ బ్రింగ్ ఎ స్టోన్ టు త్రో. అతను త్రో చేయడానికి, విసరటానికి ఒక స్టోన్ ని తీసుకువస్తాడు. మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. వి ఆర్ ప్లానింగ్ టు మీట్ యు. నిన్ను కలవడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఎ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏమై ఉండొచ్చు? టు హెల్ప్ ద పూర్. పేదవాళ్ళని హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. డాక్టర్ లాస్ట్ వీక్ అంతా కూడా నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు. డాక్టర్ వాస్ కాలింగ్ మీ లాస్ట్ వీక్. ఎందుకు కాల్ చేస్తూ ఉన్నాడు? టు డిస్కస్ చేయడానికి కాల్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారండి. దే ఆర్ ప్రిపేరింగ్. దేనికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు? ఫేస్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎవరిని? నన్న కాదు, ప్రాబ్లమ్ ని. దే ఆర్ ప్రిపేరింగ్ టు ఫేస్ ద ప్రాబ్లం. దే ఆర్ ప్రిపేరింగ్ టు ఫేస్ ద ప్రాబ్లం. మేము వచ్చాము. వి కేమ్. ఎందుకు వచ్చాము? నిన్ను చూడటానికి వచ్చాము. వి కేమ్ టు సీ యూ. వి కేమ్ టు సీ యూ. లేదా మాట్లాడడానికి వచ్చాము. వి కేమ్ టు స్పీక్ విత్ యూ. ఒక కారణాన్ని తెలిపేటప్పుడు, పర్పస్ ని, రీజన్ ని రివీల్ చేసేటప్పుడు టు పక్కన మనం V1 ని యూజ్ చేస్తామండి. చెయ్యడానికి. ఐ రైట్ బుక్స్ టు ఇన్స్పైర్ చేయడానికి నేను బుక్స్ రాస్తాను. ఐ లెర్న్ ఇంగ్లీష్ టు ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం తిరగడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. షీ మెట్ మీ టు సాల్వ్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఆమె కలిసింది. రఘు గేవ్ మీ మనీ. రఘు మనీ ఇచ్చాడు. ఎందుకు? టు హెల్ప్ మీ. నాకు సాయం చేయడానికి. హీ స్మైల్డ్. అతను నవ్వాడు. ఎందుకు? టు ఇంప్రెస్ చేయడానికి నవ్వాడు. వి ఆర్ మీటింగ్ దెమ్. మేము వాళ్ళని కలుస్తున్నాము. ఎందుకు? టు డిస్కస్ చేయడానికి కలుస్తూ ఉన్నాము. హీ జాయిన్డ్ దిస్ కోర్స్. అతను ఈ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. ఎందుకు జాయిన్ అయ్యాడు? టు డెవలప్ అవ్వడానికి జాయిన్ అయ్యాడు. దే ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్. వాళ్ళు ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? టు గివ్ అస్ ఎ ట్రీట్. మాకు ట్రీట్ ఇవ్వడానికి. టు సర్వ్ అస్. మాకు సర్వ్ చేయడానికి. పర్పస్ ని తెలిపేటప్పుడు మనం టు పక్కన V1 ని యూజ్ చేస్తూ ఉంటాము. అయిపోలేదు. వీటిని ఒకసారి ట్రై చేద్దామండి. సపోజ్ నేను చెప్పే ఎగ్జాంపుల్స్ మీకు మీరు అన్వయించుకోండి. ఐ గో టు టెంపుల్. ఎందుకు వెళ్తారు టెంపుల్ కి? కెన్ యూ లిస్ట్ అవుట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్? ఐ గో టు టెంపుల్ టు ప్లే. ఆడుకోవడానికి వెళ్తారా? If it is true in case of children, we can't do anything. We go to temple to pray. Pray చేయడానికి మనం టెంపుల్ కి వెళ్తాము. ఇంకా ఎందుకు వెళ్తాం టెంపుల్ కి? I go to temple to get peace. పీస్ఫుల్ గా ఫీల్ అవడానికి టెంపుల్ కి వెళ్తాము. ఇంకా ఎందుకు వెళ్తాం టెంపుల్ కి? పాజిటివిటీని ఫీల్ అవ్వడానికి వెళ్తాము. We go to temple to feel the positivity. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఒక క్వశ్చన్ ఇస్తున్నానండి. ఐ జాయిన్ దిస్ కోర్స్ టు. నౌ యూ హ్యావ్ టు యాడ్ యువర్ ఓన్ వర్డ్స్ టు దిస్. ఇప్పుడు మీరు ఎందుకు జాయిన్ అయ్యారో ఈ టు పక్కన మీరు ఫిల్ చేస్తారనమాట. ఐ జాయిన్ దిస్ కోర్స్ టు లెర్న్ ఇంగ్లీష్, టు డెవలప్ మై వొకాబులరీ. టు యూస్ చేయాలండి ఖచ్చితంగా. టు డెవలప్ మై కెరియర్, to speak English, to develop my communication. So I joined this course to improve my communication skills. నా కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ కోర్స్ జాయిన్ అయ్యాను. I joined this course to overcome the fear, to overcome the fear of English. I joined this course to overcome the fear of English.
వెరీ గుడ్. ఇప్పుడు మీకు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తారా అండి? ని యూజ్ చేసి చెయ్యటానికి అన్న సెన్స్ వచ్చే విధంగా మీకు మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తారా?